ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నాగేశ్వరరావు గారితో ఒక సినిమా, అది కూడా దాసనారాయణరావు గారిది. నేను కొత్తవాడలో బెస్ట్ హీరోగా అప్పుడు 73లో దగ్గర 7-8 హీరోలు వచ్చాం. బెస్ట్ హీరోగా నేను వచ్చాను. పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు. గీత ఫస్ట్ సినిమా నాది. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చున్నా. నాకు తెలీదు, అంటే అంత గొప్ప ఆయన ఈయన లేవాలి అన్నది కూడా నాకు తెలియదు. అంటే అదే గర్వం అని, అది అయ్యి ఉండొచ్చు, అది కూడా తెలియదు. ఏం చూసుకున్న గర్వం, కానీ లోపల భయం మాట, లేవాలా లేచి కూర్చోవాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. ఆయన ఇలా అంటే చూపులు ఉంటాయి కదా, ఆయన చూపులు వెళ్ళిపోయారు. లోపల నాకు పిగుతుంది, అది గుర్తొచ్చింది ఆయన స్టేట్. సరే ఫస్ట్ రోజు ఆయన రాగానే కాళ్ళకి నమస్కారం పెట్టాను. ఏయ్, నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. సార్, మీరంటే గౌరవం, మేము మాకన్నా వయసులో మీరు పెద్దవాడు, మేము చిన్నవాళ్ళం, ఎందుకు పెడతా ఉన్న దండం? మిమ్మల్ని కాకా పడతాను కాదు, పైగా మీకు వేషాలు కూడా లేవు, మీకు ఉండే సంవత్సరానికి 1-2, నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి. ఇలాగే అన్న ఆయనతో. మరి ఏంటి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అప్పుడు కూర్చున్నాను, అప్పుడు తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి. ఏడ్చేవాళ్ళే రా అని అప్పటి నుంచి ఆయన కూడా మొదలుపెట్టాడు. సాధు రా అని కబుర్లు చెప్పడం. ఆయనతో అలా జరిగిపోయింది. అదొక ఇన్సిడెంట్. ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు. ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు అంటారు. నన్నైతే వాళ్ళ పియ్య ఒకడు, మూర్తి అని ఒకడున్నాడు. ఏం పెట్టావే ఆయన, కృష్ణుడి వేషం వచ్చినా కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడేంటి, అలా ఏ మందు పెట్టావా అనేవాడు. నేనేంటంటే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఇలా అనేవాడిని. ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు, నేను అలాగే వెళ్ళిపోయాను. అది దొంగల బేట, త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున 14 నుంచి నాకు ఒక కబురు, ప్రసాద్ బాబుని పిలవండి, ఆ వేషానికి అతను పెట్టండి. 14 నుంచి అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే కృష్ణ గారిదయ్యా, అది రాత్రి నిన్న చేసావు కదా, అందుకు పిలిచారు. ఆయన సైలెంట్గా ఉన్నా, ఏం చెప్పలే ఆయన. అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలో ఏమున్నాయి, ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌస్లు ఏమి తెలియదు అసలు. ఇంకా చెప్తున్నాం కదా, ఇంటికి వెళ్ళామా తర్వాత కూడా నాకు అదే, ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్నా తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళడం, కబురుస్తే వెళ్ళటం, షూటింగ్ చేయడం, వచ్చేయడం, మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం, అంతే. కృష్ణ గారితో శభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళదని మెయిన్ విలన్ వేషం. దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ ఒక సినిమా తీస్తున్నాడు, ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు. ఆ ఆఫీస్ ఎక్కడో ఏంటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అన్నాడు జోక్గా. కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో. సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారులే, ఓకే. పొద్దునే మేనేజర్, సార్ జయకృష్ణ ఆఫీస్ అండి, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని. సరే వెళితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా అయిపోయాము. దీంట్లో చొక్కా అయిపోమంటాడు ఏంటి, ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు నాకు. బాపు గారు కూడా తెలియదు, అంటే పేపర్ నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం తెలియదు, కాబట్టి సినిమాలో కనిపించాలి అంతే. హీరో అయిపోవాలి ఓహో అని కాదు, సినిమాలో కనిపించాలి, ఇంత వేషం ఓకే కనిపించాలి అన్నది మెయిన్. హీరో అవ్వాలనేది లేదు, అది లేదు. అబ్బి అంత ఇది మనకుందని నాకు తెలియదు. వద్దు అన్నదే, ఏదో వచ్చామా 4-5 వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే. సరే తీయమని సార్ చొక్కా ఇప్పాను, నువ్వు పో అన్నాడు. ఏం చూసారు, చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పాను, చూసాడు, పో అన్నాడు. యాక్టర్ కావాల్సింది డైలాగ్స్, డైలాగ్ చెప్పాలి, అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగడా. వెళ్ళిపోయాను. కన్ఫామ్ అయ్యా, నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు.
భీముడు అంటారు ఏమిటని అనుకున్నా సేవడు అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగా ఏంటయ్యా ఇది అంటే పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వేయాలనుకున్నారు దీనికి ఒక పాట కూడా ఉంది అని నాకు భయం పట్టుకుంది. ఈ క్యాసెట్ ఏంటన్నా ఇది కన్నడంలో తీశారు, ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సర్లే అన్నాను. అది చూడాల పక్కన పడేశాను. నాకేంటంటే ఒక అతను చేశాడు, ఓకే బ్రహ్మాండం చేసి ఉండొచ్చు, కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదు నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు. అంతేకా మరి అన్నప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడాల. వీళ్ళు అడిగారు చూశానండి నేను. సరే బాగా చేసుకోవాలి కృష్ణరాజు గారు అందరు మురళీమో అందరు ఒకరోజు 2 రోజులు అలాగ ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు నేను చాలా పెద్ద వేషం మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం. పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ. వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, మనం ఎందుకు తక్కువలో ఉన్నాం, మనం కూడా ఎక్కువ చేయాలి. ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు, ముందు పోటీ అంతే. వాళ్ళ నుంచి మనం గొప్పవాడు అయిపోవాలి. మన ఊరి పాండవులు పాండవుల్లో భీముడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది. ఓవర్ నైట్ రిలీజ్ అయిన 2వ రోజే దగ్గర ఒక 30-40 సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే. తర్వాత నా క్యారెక్టర్ చాలా వేషాలు వేసాను, అన్నింటిలో మంచి పేరు, కానీ చెప్పుకోవడానికి ముందు నాకు మనోహర్ పాండవులే చాలా మంచి పేరు వచ్చింది. అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది. అది కాంపిటీషన్, అందరూ కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్న కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది. పెద్ద ప్రొడ్యూసర్ కూడా కదా, గోపికృష్ణ బ్యానర్ వాళ్ళది. మరి అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? అదేనమ్మా, అది చెప్తాను. పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం, మేకప్ లేవు, అవును, ఎండలు ఉంచుకోవడం. అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు. ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండలు ఉంచుకునేవాడు. బాలు మహేంద్ర కెమెరామెన్. ఒక గంట నుంచి ఉంటాం ఆ డ్రెస్. ఇలా వాళ్ళ బాబు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, యాక్ట్ చేస్తున్నాం. ఒకరోజు నాకు షూటింగ్ లేదు, నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని సత్తున్నా. జనం అప్పుడే అలవాటు పడిపోయారు, అప్పుడే అలవాటు పడిపోయారు బాగా. ఇంకా వాళ్ళందరినీ నెడుతున్నా. ఎవరు ఆ కుర్రోడు? బాపు గారు అడిగారట, మన భీముడు కృష్ణరాజు మన భీముడు అండి. ఏంటి ఇంత బాగున్నాడా? అంటే భలేవాళ్ళే, అదే చాలా గొప్ప వేషం, అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజు గారు అప్పుడే చెప్పారండి. ఆడొక్కడికే మంచి పేరు వస్తుంది అని చెప్పాను. తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది, బాగానే చేసాం. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని ఇంకా అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే, ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు చేసేవాడిని. కాకపోతే ఎక్కువ 40-50 సినిమాలు 40-50 రోజులు అడిగితే ఆడది తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో వేసేది ఇటు వచ్చేవాడు. ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్లు అంతే. 40-50 రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు. నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నాను. 40-50 రోజులు అడిగి మహా అంటే 4-5 రోజులు చేసేవాడు. మిగతా రోజులన్నీ అలా ఉండేది, ఊరికి అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు, ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాబాబు వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి చేస్తే అప్పుడు చెప్పేవాడు. నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం, అవి చేసుకోవడం. ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని. అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు.